హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు మనము బేబీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎంగేజ్మెంట్ అంటే బేబీ హెడ్ పెల్విస్లో నుంచి దిగిందా లేదా అనే దాని గురించి అనమాట. మొదటి గర్భిణికి అయితే అది చివరి వారంలో అంటే సపోజ్ 37 to 38 వీక్స్ అప్పటికి ఎంగేజ్ అవుతుంది అండ్ ఆ హెడ్ ఫిక్స్ అవుతుంది. ఇంకంటే ఎంగేజ్ అయిన తర్వాత హెడ్ అనేది కంప్లీట్గా పెల్విస్ లోపల ఉంటుంది. అదే కనుక రెండో గర్భిణి కానీ మూడో గర్భిణి కానీ లేదా అడ్వాన్స్ ఇంకా ఎక్కువ గర్భిణీలు పెరిగే కొద్దీ ఎంగేజ్మెంట్ అనేది లాస్ట్లో జరుగుతుంది అనమాట. ఎంగేజ్మెంట్ వలన హెడ్ కొంచెం కిందకి దిగిపోద్ది కదా, పైన కొంచెం స్పేస్ వస్తుంది అనమాట. కాబట్టి బ్రీతింగ్ డిఫికల్టీస్ కొంతవరకు సడన్గా తగ్గడం మొదలు పెడతాయి. తర్వాత గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గుతుంది అనమాట ఎంగేజ్ అయిన తర్వాత. అయితే కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. అవేంటి అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరం రావడము, లేదా వెళ్ళినా కూడా ఇంకా కొంత మిగిలి ఉంది ఇంకా వెళ్ళాల్సిన అనిపించడం, ఇలాంటివి జరుగుతాయి. కొద్దిగా పొత్తి కడుపులో నొప్పి రావడం కూడా మొదలవుతుంది. లో బ్యాక్ ఏక్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది ప్రైమరీలో అసెస్మెంట్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదంతా మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. బట్ డాక్టర్ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు అసెస్, అంటే ఎంగేజ్ అయిందా లేదా అనేది ఒక డాక్టర్ మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు. థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram.